ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూసినట్లయితే ఈస్ట్ అండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈస్ట్ అనే పదాన్ని ఎలా వాడాలో చూడబోతున్నారు. చూడండి, ఈస్ట్ అన్నట్లయితే మనం సహజంగా హ్యావ్ టు అనే పదాన్ని వాడుతుంటామండి. ప్రెసెంట్ టెన్స్లో హ్యావ్ టు అంటే రావాలి, చేయాలి, వెళ్ళాలి అనే పదానికి మనం హ్యావ్ టు అనే పదాన్ని వాడుతుంటాం. ఇలా హ్యావ్ టు అనే పదానికి బదులుగానే మనం ఈస్ట్ అనే పదాన్ని కూడా వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఎప్పుడైనా కానివ్వండి ఈజ్ టు అనే పదాన్ని, అంటే కేవలం ఈజ్ టు అని కూడా కాదండి, ఈజ్ టు, ఆర్ టు, యామ్ టు, వాస్ టు, వర్ టు, ఈ పదాలలో ఏ పదం వచ్చినా కానీ మనం తప్పనిసరి వర్బ్ వన్ అనే పదాన్ని వాడడం జరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈజ్ టు లేదా వాస్ టు, వర్ టు, యామ్ టు, ఆర్ టు, ఈ పదాలకి ఎప్పుడైనా కానివ్వండి వర్బ్ వన్ అనే పదాలనే వాడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, వీటి అర్థం ఏమిటంటే లీ అండి. లీ అంటే మనకు తెలిసిందే, హ్యావ్ టు ఎలా వాడతామో అలా అనే వాడడం అని కూడా నేను ఇంతకు ముందు చెప్పాను. లీ అని అంటే మనం రావాలి, వెళ్ళాలి, చేయాలి, మాట్లాడాలి అని చెప్పేసి అంటుంటాం కదండి. ఇప్పుడు నేను రావాలి, ఐఎమ్ టు కమ్, ఇలా మనం అంటుంటాం కదండి రావాలి అని చెప్పేసి. ఇలా రావాలి, వెళ్ళాలి, మాట్లాడాలి అనే పదాన్ని తెలియజేయడానికే ఈజ్ టు అనే పదాన్ని చెప్తూ దాని తర్వాత ప్లస్ వర్బ్ వన్. సింగులర్ అయితేనేమో ఈజ్ టు అండి, మనకు తెలిసిందే. సింగులర్ అయితేనేమో ఈజ్ టు, ప్లూరల్ అయితేనేమో ఆర్ టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక పాస్ట్ టెన్స్కి వస్తే వాస్ టు, వర్ టు అని చెప్పేసి వాడుతుంటాం, అందరికీ తెలిసిందే. ఓకే, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఈజ్ టు అనే పదం మనం వాడాల్సింది షీ, ఇట్, దట్, హీ అనే పదాలకేమో ఈజ్ టు అనేది వాడాలి. ఇక చూసినట్లయితే దే, వి, యు అనే పదాలకేమో ఆర్ టు అనే పదాలు వాడాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఐ అనే పదానికేమో యామ్ టు, అది అందరికీ తెలిసిందే, మీ అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే చూద్దామండి. హీ ఈజ్ టు గో, అతడు వెళ్ళాలి. షీ ఈజ్ టు కమ్, ఆమె రావాలి. ఏమన్నాడు? షీ ఈజ్ టు కమ్, ఆమె రావాలి. ఇప్పుడు చూడండి, ఈ కమ్ అనే స్థానంలో మీకు నచ్చిన పదాన్ని పెట్టండి. ఇప్పుడు చూడండి, కమ్ అనే పదం ఇక్కడ ఈజ్ టు అనే పదం ఉందండి. ఈజ్ టు అనే పదం తర్వాత కమ్ అనే పదం వచ్చింది. కమ్ అనే స్థానంలో మీకు నచ్చిన వర్బ్ పెట్టండి. వర్బ్ వన్ లో ఉండండి అంతే తప్ప వర్బ్ టూ కానీ, వర్బ్ త్రీ కానీ, వర్బ్ ఫోర్ కానీ ఎప్పుడు కూడా వాడకూడదండి ఈజ్ టు తర్వాత. ఓకే ఫ్రెండ్స్? ఈజ్ టు తర్వాత ఈజ్ టు కానీ, ఆర్ టు కానీ, యామ్ టు కానీ ఈ పదాల తర్వాత ఎప్పుడైనా వాడే పదం వర్బ్ వన్ లోనే ఉండాలి. అంటే గో, కమ్, ఈట్, మీట్, లెర్న్, టీచ్, టేక్, గివ్ అని పదాలు ఉన్నాయి కదండి. ఇలా వర్బ్ వన్ లో ఏ పదం అయితే ఉంటుందో అదే పదం వాడాలి. ఇక్కడ కమనే స్థానంలో మీకు నచ్చిన పదం పెట్టి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చూసినట్లయితే ఆర్ టు. ఆర్ టు అండి. చూడండి, ఆర్ టు ప్లస్ వర్బ్ వన్ అన్నట్లయితే మనం ప్లూరల్ కి ఇంతకు ముందే చెప్పండి. ఈజ్ టు అంటేనేమో సింగులర్ కి షీ, ఇట్, దట్, హీ వీటికి వస్తుంది. ఇక ఆర్ టు వచ్చినట్లయితేనేమో దే, వి, యు అనే పదాలకు ఆర్ టు అనే పదాలకు వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దే ఆర్ టు లెర్న్, వారు నేర్చుకోవాలి. యు ఆర్ టు లిజన్, మీరు వినాలి. యు ఆర్ టు లిజన్, మీరు వినాలి. ఈ లిజన్ స్థానంలో మీకు నచ్చిన పదాన్ని పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇక చూసినట్లయితే యామ్ టు. యామ్ టు చూడండి, యామ్ టు అని అన్నట్లయితే ఎప్పుడైనా కానివ్వండి వర్బ్ అనే వాడాలి. ఇప్పుడు కూడా వేరే పదాలు వాడకూడదు. ఇంతకు చెప్పండి, మళ్ళీ కూడా చెప్తాను. ఓకే చూద్దామండి. ఐఆమ్ టు టీచ్, నేను బోధించాలి. ఐఆమ్ టు లెర్న్, నేను నేర్చుకోవాలి. ఇలా ఎప్పుడైనా కానివ్వండి నేను నేర్చుకోవాలి, మాట్లాడాలని అనుకోండి, మనం ఏం చెప్తాం? ఐఆమ్ టు టాక్, నేను వెళ్ళాలి. ఐఆమ్ టు గో, నేను రావాలి. ఐఆమ్ టు కమ్, నేను నేర్చుకోవాలి. ఐఆమ్ టు లెర్న్, నేను బోధించాలి. ఐఆమ్ టు టీచ్. ఇలా అండి, మీకు నచ్చిన పదాన్ని చెప్పండి. నేను చదువుకోవాలి. ఐఆమ్ టు స్టడీ, నేను చదువుకోవాలి. ఐఆమ్ టు స్టడీ, నేను చేయాలి. ఐఆమ్ టు డూ. ఇలా మీకు నచ్చిన పదాన్ని చెప్పడం జరుగుతుందండి. ఇలా యామ్ టు తర్వాత మీకు ఏ పదం చెప్పదలుచుకుంటే ఆ పదం వర్బ్ వన్ లోకి వెళ్ళి ఆ పదాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చూసినట్టయితే వాస్ టు. వాస్ టు అంటే చూడండి, ఎప్పుడైనా కానివ్వండి మనం మాట్లాడుతుంటాం హ్యాడ్ టు అనే పదాన్ని వాడుతుంటామండి. హ్యాడ్ టు అనే పదానికి బదులుగానే మనం వాస్ టు అనే పదాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. వాస్ టు అంటే మనం అప్పుడప్పుడు అంటుంటాం కదండి, చేయాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, రావాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది అని చెప్తుంటాం. చూడండి, చివరిలో వెళ్ళాల్సి వచ్చింది, రావాల్సి వచ్చింది, లిసి వచ్చింది అనే పదం ఇక్కడ సులువుగా మీకు అర్థం కావడానికి ఇక్కడ లిసి వచ్చింది అని చెప్పేసి అని రాశాను. ఓకే, ఇలా ఎప్పుడైనా కానివ్వండి రావాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది అనే పదాలను తెలియజేయడానికే మనం వాస్ టు అనే పదాన్ని కూడా వాడడం జరుగుతుంది. అంటే వాస్ టు, వర్ టు, సింగులర్ అయితేనేమో వాస్ టు, ప్లూరల్ అయితేనేమో వర్ టు. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఎప్పుడైనా కానీ వర్బ్ అనే వాడాలి. వాస్ టు కానీ, వర్ టు కానీ, యామ్ టు కానీ, ఈజ్ టు కానీ, ఆర్ టు కానీ ఈ పదాలను చెప్తున్నప్పుడు ఎప్పుడైనా వర్బ్ అనే వాడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే షీ వాస్ టు డూ ఇట్, ఆమె దీనిని చేయాల్సి వచ్చింది. హీ వాస్ టు కమ్ హియర్, అతడి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ షీ వాస్ టు డూ ఇట్, ఆమె దీనిని చేయాల్సి వచ్చింది. డూ అనే వర్బ్ అని ఉందండి. ఇక్కడ చూడండి, వాస్ టు తర్వాత వర్బ్ అని డూ అనేది ఉంది. డూ స్థానంలో మీకు నచ్చింది పెట్టండి. కమ్, గో, లెర్న్, మీన్, ఈట్, టీచ్, మీకు నచ్చిన పదాన్ని పెట్టండి. ఓకే ఫ్రెండ్స్? ఏ పదం చెప్పదలుచుకుంటే ఆ పదం పెట్టండి. ఇక చూసినట్లయితే వర్ టు.
వర్ టు. ఇక్కడ చూసినట్టయితే చూడండి వర్ టు ప్లస్ వర్బ్ వన్ అంటే ప్లూరల్కి. ఓకేనా ఫ్రెండ్స్. దే వార్ టు గో వారు వెళ్ళాల్సి వచ్చింది. యు ఆర్ టు లెర్న్ మీరు నేర్చుకోవాల్సి వచ్చింది. యు ఆర్ టు లెర్న్ మీరు నేర్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి మీరు నేర్చుకోవాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, రావాల్సి వచ్చింది అనే పదాలను తెలియజేయడానికే యు ఆర్ టు లెర్న్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకే చూడండి ఇందులో నెగిటివ్లో కొంతమంది తప్పు చేస్తుంటారు. ఏంటి అని అంటే ఇక్కడ చూడండి నెగిటివ్లో ఇప్పుడు నేను టైప్ చేసి చూపిస్తాను. నాట్ టు నాట్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి యు వర్ టు నాట్ లెర్న్ అని కొంతమంది చెప్తుంటారు, కానీ తప్పండి. ఎప్పుడు కూడా టూ తర్వాత నాట్ అనే నెగిటివ్ ఫామ్ రాదు. టూకి ముందే నెగిటివ్ ఫామ్ వస్తుంది ఎప్పుడైనా కానివ్వండి. మనం ఒక నెగిటివ్ సెంటెన్స్లో మనం ఒక నెగిటివ్ పదం చెప్తున్నప్పుడు టూ తర్వాత ఎప్పుడు కూడా నాట్ అనే పదం రాదు, ముందే రావడం జరుగుతుంది. అది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ద్వారా చూసినా కూడా ఇలా వాస్ టు వర్ టు యామ్ టు ఈజ్ టు ఆర్ టు ఇలా చూసినా కూడా నాట్ అనే పదం తర్వాత రాదు, ముందే వస్తుంది. ఇక్కడ చూడండి యు ఆర్ నాట్ టు లెర్న్ ఇక్కడ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. యు ఆర్ నాట్ టు లెర్న్ ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే విల్ హ్యావ్ టు. విల్ హ్యావ్ టు చూడండి విల్ హ్యావ్ టు అన్నట్లయితే చేయాల్సి వస్తుంది. మనం అప్పుడప్పుడు అంటుంటామని మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు చేయాల్సి వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీరు పిలవాల్సి వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీరు రావాల్సి వస్తుంది, వెళ్ళాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది అని చెప్తుంటామండి. ఇలా చేయాల్సి వస్తుంది, రావాల్సి వస్తుంది అనే పదాన్ని తెలియజేయడానికే మనం ఇక్కడ విల్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ వన్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఐ విల్ హ్యావ్ టు డూ నేను చేయాల్సి వస్తుంది. షీ విల్ హ్యావ్ టు గో ఆమె వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి గో అనే స్థానంలో మీకు నచ్చిన వర్బ్ వన్ పెట్టండి, గో అనే స్థానంలో. ఓకేనా ఫ్రెండ్స్. అంటే గో, కమ్, ఈచ్, మీట్, లెర్న్, టెన్, టీచ్, టేక్, గివ్ మీకు నచ్చిన పదాన్ని పెట్టండి. ఏ పదం చెప్పదలుచుకుంటే ఆ పదం పెట్టండి. ఓకే ఇక చూసినట్లయితే హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చిందంట. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది అంటే ఎప్పుడైనా కానివ్వండి ఇలా చేయాల్సి వచ్చింది, అలా చేయాల్సి వచ్చింది అని చెప్తుంటా కదండి. ఇలా చేయాల్సి వచ్చింది అనే పదాన్ని తెలియజేయడానికి హ్యాడ్ టు అనే పదాన్ని కూడా వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానివ్వండి హ్యాడ్ టు అనే పదాన్ని వాడుతున్నప్పుడు తప్పనిసరి అందులో వాడే పదం మనం ఏదైతే ఉంటుందో వర్బ్ ఏదైతే ఉంటుందో అది వర్బ్ అనే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఎగ్జాంపుల్ చూసినట్లయితే షీ హ్యాడ్ టు గో ఆమె వెళ్ళాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు గో ఆమె వెళ్ళాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు కమ్ అతను రావాల్సి వచ్చింది. ఇక్కడ కమ్ స్థానంలో మీకు నచ్చింది పెట్టండి. ఈట్ హీ హ్యాడ్ టు ఈట్ అతడు తినాల్సి వచ్చింది. లేకపోతే టీచ్ హీ హ్యాడ్ టు టీచ్ అతడు బోధించాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు లెర్న్ అతడు నేర్చుకోవాల్సి వచ్చింది. ఇలా మీకు నచ్చిన పదాన్ని పెట్టండి. కమ్ అనే వర్బ్ స్థానంలో మీకు ఏ పదం చెప్పదలుచుకుంటే ఆ పదాన్ని పెట్టండి. ఓకే ఇది చూసినట్లయితే వుడ్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ వన్. వుడ్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ వన్ అంటే చూడండి మనం అప్పుడప్పుడు అనుకుంటాం వామో నేను కూడా అక్కడ ఉన్నట్లయితే నేను కూడా ఆ పని చేయాల్సి వచ్చేది, నేను కూడా తనతో వెళ్ళినట్లయితే ఆ పని నేను కూడా చేయాల్సి వచ్చేది, ఆ మాటలు నేను కూడా పడాల్సి వచ్చేది, ఆ మాటలు నేను కూడా మీతో నేను కూడా వచ్చినట్లయితే ఆ మాటలు నేను కూడా పడాల్సి వచ్చేది. ఇలా మాటలు పడాల్సి వచ్చేది, నేను కూడా తినాల్సి వచ్చేది, నేను కూడా చెప్పాల్సి వచ్చేది, నేను కూడా బోధించాల్సి వచ్చేది అనే పదాన్ని తెలియజేయడానికే మనం ఇక్కడ వుడ్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ వన్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకే ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ వుడ్ హ్యావ్ టు కమ్ నేను రావాల్సి వచ్చేది. యు వుడ్ హ్యావ్ టు డూ దట్ మీరు అది చేయాల్సి వచ్చేది. ఇలా అండి ఎప్పుడైనా కానివ్వండి రావాల్సి వచ్చేది, మాట్లాడాల్సి వచ్చేది, చెప్పాల్సి వచ్చేది అనే పదాన్ని తెలియజేయడానికే వుడ్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ వన్ అనే పదాలని వాడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే తప్పనిసరి మీరు కింద కామెంట్లు చేయండి, నా వద్దని ప్రయత్నిస్తాను.